చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరే ఎందుకండి నన్ను దూరం పెడుతున్నారు? మీరు నా భర్త అండి. అంతకుముందు ఎన్నిసార్లు ఇలా టవల్ వంకతో బాత్రూంలోకి రాలేదు. ఇప్పుడు ఎందుకండి ఇలా మారిపోయారు? నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను నీ భర్తని కాను. నీ భర్త నాలా ఉండడం వల్ల నువ్వే పొరపాటు పడుతున్నావు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. నాకు కావాల్సింది అయిపోయిందా అనంత్? నా టార్గెట్ పూర్తయ్యేంత వరకు నీకిలాంటి షాక్స్ తప్పవు. ఏంటన్నయ్యా ఇది? నువ్వు అవంతిక గదిలో నుంచి వస్తున్నావేంటి? ఒళ్ళంతా ఇలా తడిచిపోయిందేంటి? అది అది అవంతిక బాత్రూమ్ టవలు అది ఏం లేదులే. అమ్మా, నువ్వు మామూలుడివి కాదన్నయ్యా. రామలక్ష్మిని ఆఫీస్కి పంపించి ఇక్కడ అవంతికతో రొమాన్స్ చేస్తున్నావా? కానీ నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు ఏదో రకంగా రామలక్ష్మికి దూరం కావాలి. ఇక్కడ లాయర్ గారు ఉండాలి కదా, ఏరి వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారా? నేనే వెళ్ళిపోమన్నాను బాబు. మీరు గొడవ పడ్డం లాయర్ గారు చూస్తే అస్సలు బాగుండదని వెళ్ళమన్నాను. ఎందుకత్తయ్య మీరు అన్నిట్లో తలదొచ్చి మమ్మల్ని టెన్షన్ పెడుతున్నారు? మేమేం చేశాం బాబు? నిన్నటి వరకు సంతకం పెడతానని చెప్పిన సంధ్య రాత్రికి రాత్రి ఎందుకు మారింది? మీరు చెప్పిన మాటలు విని కాదా? ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే మీకెందుకండి? సంధ్యని జీవితాంతం చూసుకునేది నేను కదా. ఆ బాధ్యత నాది. బాధ్యత మీదైనప్పుడు ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే ఏంటి బాబు? సంధ్య మీ భార్యనే కదా. నా భార్య కాబట్టి మిమ్మల్ని ఇన్ని రోజులు భరిస్తున్నాను. మిమ్మల్ని ఏమనంటే సంధ్య బాధపడుతుందని చెప్పి ఇంతకాలం నోరు మూసుకొని ఉన్నాను. కానీ ఇంకా అలా ఉండనండి. మీరొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో అన్ని సమస్యలే. ఒక్క క్షణం కూడా సంతోషమే లేదు ఇక్కడ. బాబు, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు సంతోషంగా ఉండాలనే కదా మేము కోరుకునేది. మీకోసం మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మీకోసం మేము ఏదైనా చేస్తాం. ఏదైనా చేస్తారా? చేస్తాం బాబు, మీరు చెప్పండి. అయితే రేపు ఉదయాన్నే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు ఇంట్లోంచి వెళ్తే గాని ఈ సమస్యలు తీరేలా లేవు. కడుపుతో ఉన్న కూతుర్ని ఎలా వదిలి వెళతాం బాబు? బావుండదు. పర్లేదు, సంధ్యని మీకంటే బాగా నేనే చూసుకుంటాను. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కావాలంటే డెలివరీ టైంకి కబురు చేస్తాను, అప్పుడు వద్దురుగాని.
ఏంటి సరోజ ఇది కథ మళ్ళీ మొదటికొచ్చింది? ఆస్తి మొత్తం మన చేతికి వస్తుంది అనుకుంటే మధ్యలో ఇలా జరుగుతుందేంటి? మీరేం బాధపడకండి. వీళ్ళని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. మీ కూతురు ముందు 2 కన్నీటి చుక్కలు కారిస్తే చాలు, అన్నీ అవే సెట్ అయిపోతాయి. నో నో నో, నాకు ఆ డీల్ నచ్చలేదు. మాటి మాటికి రేట్లు మారుస్తూ ఉంటే నేను ఒప్పుకోను. నాకు ఏదైనా స్ట్రైట్గా ఉండాలి. అలాంటి వాళ్ళతో ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పండి, నాకు ఇష్టం లేదు. ఏమైందండి? ల్యాండ్ వ్యవహారం రామలక్ష్మి. ముందొక మాట తర్వాత ఒక మాట చెప్తున్నారు. అలాంటి వాళ్ళతో బిజినెస్ చేయను అని చెప్పాను. బాబేడండి? లోపల గదిలో ఉన్నాడు. సరే. బాబు, ఏమండి? బాబు ఇక్కడ లేడు. బాబు ఏమయ్యాడు? అదేంటి, బాబు ఇక్కడే ఉండాలి. నన్ను అడుగుతారేంటండి? లేదు రామలక్ష్మి, ఇక్కడే పడుకున్నాడు. ఇందాకే నేను చూశాను. ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాను. ఏంటండి, ఇంట్లో ఉన్న బాబు కనిపించకపోవడం ఏంటి? మీరు ఇంట్లోనే ఉండి గమనించకపోవడం ఏంటి? ఆ, ఆ, బాబు, 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 ఎక్కడండి బాబు? ఎక్కడ? మిమ్మల్ని నమ్మే కదా బాబు వదిలేను. అలా ఎలా వదిలేసి వెళ్తారండి? హ, లేదు రామలక్ష్మి, నేనెక్కడికి వదిలి వెళ్ళలేదు. ఆయా కప్పు చెప్పి బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. బాబు నిద్రపోతున్నాడని చెప్పి ఆయమ్మ వెళ్ళిపోయింది. కానీ ఏంటి కాని అండి? అసలు మీ అందరినీ నమ్మడం నాది తప్పు. ఒకసారి బాబు విషయంలో దెబ్బతిన్న తర్వాత అయినా నా జాగ్రత్తలు నేనుండాల్సింది. ఇంకా ఆలస్యం చేయకూడదు. ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పదండి, పదండి. బాబు, రామలక్ష్మి, బాబుని ఎక్కడికి తీసుకువెళ్ళావు? అసలు నిన్ను బాబుని ముట్టుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకుని వెళ్ళావు? బాబు కనిపించక నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అది కాదక్కా. నోర్మై, చేసిన పని చాలు. అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నిన్నింకా ఇంట్లోనే ఉండనిచ్చి ఇదిగో ఈయన తప్పు చేస్తున్నారు. ఏంటావంతిక, బాబుని ఎందుకు బయటికి తీసుకెళ్ళావు? బాబుకి జ్వరంగా ఉందండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఇదిగోండి, ప్రిస్క్రిప్షన్ కూడా రాసిచ్చారు. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
మీకు చెప్తామని చూశాను, కానీ మీరు ఫోన్లో బిజీగా ఉన్నారు. అప్పటికే బాబు ఒళ్ళు కాలిపోతోంది, అందుకే తీసుకువెళ్ళాను. ఇంజెక్షన్ కూడా వేశారు. అందులో సిరప్స్ ఉన్నాయి. వాటిని 2-3 గంటలకు ఒకసారి వాడమని చెప్పారు. మీకు చెప్పకుండా బాబుని తీసుకెళ్ళటం నాదే తప్పక్క. నన్ను క్షమించక్క. సరోజా, ఈ పాటికి సంధ్య రావాలి కదా. వస్తుంది, ఉండండి, మీరు కంగారు పడకండి. అమ్మా, రాత్రి భోజనానికి ఏంటమ్మా బ్యాగ్లు ఎందుకు సర్దుతున్నారు? మేము ఊరెళ్ళిపోతున్నాం సంధ్య. ఎందుకమ్మా ఇంత అర్జెంటుగా ఊరికెళ్లాల్సిన పనే ఉంది? అక్కడ పనేమీ లేదమ్మా, ఇక్కడే ఉండలేకపోతున్నాం. ఎందుకు నాన్నా? ఏం జరిగింది? అల్లుడు గారు వెళ్ళిపోమన్నారమ్మా. ఏంటి? ఇలాంటి మర్యాదలు నేను ఎక్కడా చూడలేదమ్మా. కూతురు బాగోగులు చూసుకుందామని వస్తే అల్లుడే మమ్మల్ని గెంటేస్తున్నాడు. అల్లుడు గారు అలా అన్నాక ఇక్కడ ఉండటం బాగుండదులేమ్మా. మేము వెళ్ళిపోతాం. మేము ఉండడం అల్లుడు గారికి నచ్చలేదనుకుంటా. ఏం చేస్తాం? అమ్మా సంధ్య, అసలే నువ్వు అమాయకురాలివే. నిన్నేం చేసినా అడిగే దిక్కే లేదు. ఈ ఇంట్లో జాగ్రత్త అమ్మా. లేదమ్మా, మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఆయన వెళ్ళమంటే మీరెందుకు వెళ్తారు? మీరిక్కడే నా దగ్గరే ఉంటారు. ఎప్పుడు అలా మాట్లాడని ఆయన ఇలా మాట్లాడారంటే దీనంతటికీ కారణం ఆ బామ్మే. పద పద. ఏంటి బామ్మ, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? మా అమ్మ నన్నల్ని పంపించేయాలని చూస్తున్నారా? నేనెందుకు వెళ్ళని పంపిస్తాను? మీరు కాకపోతే ఆయనకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? లేదమ్మా సంధ్య, నిజంగా నేను చెప్పలేదు. నాకసలు వీళ్ళు వెళ్లే సంగతి కూడా తెలియదు. మీరేదో మంచివాళ్ళనుకున్నాను బామ్మ, కానీ అందరిలాగే మీ బుద్ధి కూడా చూపించారు. వద్దమ్మా, ఆవేశపడకు. నేను చెప్పేది విను. వింటానికేం లేదు బామ్మ. ఈ ఇంట్లో మా అమ్మ నాన్నలకి స్థానం లేకపోతే నేను కూడా ఉండను. మా అమ్మ నాన్నలు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. ఈ ఇంట్లో మీరు మీ మనవడు ప్రశాంతంగా ఉండండి. అమ్మా సంధ్య, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాడు ఏ సందర్భంలో అలా అన్నాడో కొంచెం అర్థం చేసుకో. సందర్భం ఏదైనా కావచ్చు, కానీ వీళ్ళని వెళ్ళమని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అది నేను ఒప్పుకుంటానమ్మా. వాడలా అనవలసింది కాదు. ముందు రెచ్చగొట్టి ఇప్పుడేం తెలియని దానిలాగా మాట్లాడుతున్నారా? అమ్మ సంధ్య, వద్దమ్మా. మా కోసం నువ్వు గొడవ పడొద్దు. మేమెక్కడున్నా నీ సంతోషమే కోరుకుంటాం. ముందు ముందు కలిసి ఉండాల్సింది మీరు.
ఇలా గొడవ పడ్డం ఏం బాలేదు. మీకు మర్యాద ఇవ్వని వాళ్ళతో నేనెందుకుంటానమ్మా? నేను మీతో పాటే వస్తాను. వెళ్దాం పదా, నేను బ్యాగ్ తీసుకుని వస్తాను. అమ్మా సంధ్య, నా మాట వినమ్మా. ఆగమ్మా, ఆగు. అయ్యో దేవుడా, వీడి కోపంలో ఏమన్నాడో తెలీదు. వీళ్ళని ఎలా ఆపాలో ఏమిటో. ఏంటి సరోజా, నీ ప్లాన్ రివర్స్ అయింది. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి? మనకే ఉండడానికి దిక్కు లేదంటే మీ కూతుర్ని ఎలా తీసుకెళ్తాం? నీ కూతురుతో అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉంటావనుకుంటే ఇలా జరిగిందేంటి? లేదు, ఇలా జరగనివ్వను. బాబుకి ఎలా ఉంది రామలక్ష్మి? బానే ఉంది. జ్వరం తగ్గిందా? అంటే అది బాబుకు జ్వరంగా ఉందని గమనించలేకపోయాను. తప్పు మీది కాదండి, నాది. ఇక నుంచి ఆయాకి నేను వచ్చాక వెళ్ళమని చెప్తాను. మీ మీద ఇంకా భారం వేయను. అవంతిక విషయంలో నువ్వు తొందరపడ్డావు రామలక్ష్మి. తను మంచి చేస్తే నువ్వు తన అనరాని మాటలన్నావు. నువ్వు చేసింది తప్పు. అంతకు ముందంటే తనేదో నోరు జారిందని కొట్టావు. కానీ ఈరోజు వెనక ముందు ఆలోచించకుండా అలా నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇంకా తప్పు. అంటే ఇప్పుడు నా తప్పులన్నీ గుర్తు చేయడానికి వచ్చారా? ఆహా, లేదు రామలక్ష్మి. మనకు సాయం చేసిన మనిషికి మనం రుణం తీర్చుకునే పద్ధతి ఇది కాదు అని చెప్పడానికి వచ్చాను. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? వెళ్ళి అవంతికకి సారీ చెప్పు. సారీ చెప్పాలా? తొందరపడ్డావు కదా. అంటే తను చెప్పిందంతా మీరు నమ్ముతున్నారా? అంటే నువ్వు నమ్మడం లేదా? నమ్మను. ఎందుకంటే బాబుకి ఏ జ్వరమూ లేదు. ఇంజెక్షన్ చేయించానంటుంది కదా, జ్వరం తగ్గిపోయి ఉంటుంది. మెడిసిన్స్ కూడా తెచ్చింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. ఇలాంటివి నేను 100 తీసుకురాగలను. ఇవి జ్వరానికిచ్చే సిరప్లు కావు, జలుబుకిచ్చే సిరప్లు. ఏ జలుబు లేని పిల్లాడికి ఆ డాక్టర్ ఇది ఎలా రాసిచ్చాడో, ఈవిడ ఎలా తెచ్చిందో ఆ డాక్టర్కి అవంతికకే తెలియాలి. నువ్వు డాక్టర్ అన్నట్టు చెప్తావేంటి? అవును,
నేను డాక్టర్ని కాను, కానీ అమ్మని. ప్రతి అమ్మకి బిడ్డకి ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ మందులిస్తారో అవగాహన ఉంటుంది. దానికి ప్రత్యేకంగా ఎంబీబీఎస్ చదవాల్సిన పనిలేదు. అసలు బాబుని మీకు చెప్పకుండా బయటికి తీసుకెళ్లడమే తప్పు. ఇలా అవసరం లేని మందులు తెచ్చివేయటం ఇంకా పెద్ద తప్పు. తను చెప్పే మాటలు మీరు నమ్ముతారేమో కాని నేను నమ్మను. నేను తిట్టింది బాబుని తీసుకువెళ్ళినందుకు మాత్రమే కాదు, ఇలాంటి సంబంధం లేని మందులు తెచ్చినందుకు కూడా. ఎప్పుడైతే మీతో కలిసి బయటికి వెళ్లి ఈ ఇంటి పరువు తీసిందో అప్పుడే అవంతిక మీద నాకు అభిమానం పోయింది. కేవలం మీ వల్ల అలెక్కి వల్ల మాత్రమే తనింకా ఇంట్లో ఉంది. తను ఎక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. ఆ విషయం తనకి అర్థమయ్యేలాగా మీరే చెప్పండి.